నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే డెఫినెట్గా స్థానికంగా కూడా ఆ పార్టీకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు తాజాగా నెల్లూరులో చూసుకున్నట్టయితే ఏదైతే అవిశ్వాస తీర్మానం, ముఖ్యంగా మేయర్ పదవికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా వైరల్ అవుతుంది. అసలు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జనరల్గా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానికంగా కూడా దానికి మొగ్గు చూపుతూ ఉంటారు. బట్ మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కాస్త భిన్నంగా జరిగిందేమో అనిపించింది రిజల్ట్. ఇకపోతే నెల్లూరులో ప్రస్తుతానికైతే మేయర్ పదవికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారని ఒకటి బలంగా అనిపిస్తుంది. అండ్ వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతానికి 12, 11 మాత్రమే సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే నిజంగా అసలు అవిశ్వాసం పెడితే అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే నెల్లూరు అంటేనే వైఎస్ఆర్సీపీకి కంచుకోట. అలాంటిది అక్కడ కూడా రాజకీయ మొత్తం మారిపోయింది. అంటే ఎలా చూస్తున్నారు అసలు దీన్ని? అంటే ప్రజాస్వామ్యతంగా జరిగేటటువంటి ఎన్నికల వేరు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులను అడ్డం పెట్టుకొని జరిగేటటువంటి ఎన్నికలు వేరు. రెండు రకాల ఎన్నికలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అధికారంలో ఎవరుంటే వాళ్ళకే వచ్చేస్తాయి, ఎక్కువ వాళ్ళకే అవకాశం ఉంటుందని. అదే జనరల్గా ఓటింగ్ జరిగినప్పుడు కొంత ఉంటుంది. మీరు అన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ ఓటింగ్ జరుగుతుంది, అంటే ప్రజల ద్వారా ఓటింగ్ జరుగుతుంది. బట్ ఇది ప్రజాప్రతినిధుల ద్వారా జరిగేటటువంటి ఓటింగ్. లైక్ ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్కి అయితే జడ్పీటీసీలు ఓటు వేయాలి, జడ్పీటీసీకి అయితేనేమో జడ్పీ చైర్మన్ పదవులకి అయితే జడ్పీటీసీలు వేయాలి. అదేవిధంగా మేయర్కి సంబంధించి అయితేనేమో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వేయాలి, డిప్యూటీ మేయర్లకైనా కార్పొరేటర్లు వేయాలి. ఒకవేళ మున్సిపాలిటీకి సంబంధించి అయితే మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే వార్డు కౌన్సిలర్గా ఎన్నికారో వాళ్ళు ఓటు వేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఒక మున్సిపాలిటీ తప్ప అన్ని మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి, తాడిపత్రి తప్ప. తర్వాత ఇంకో దరిసో ఏదో అప్పుడు రెండు మూడు మున్సిపాలిటీలు పోయినాయి రెండో విడతలో వచ్చినప్పుడు. ఆ రోజు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నాయి. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈ తాడిపత్రి మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవసరమయ్యేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా ఎవరిని కూడా తీసుకోలేదు. ఒకళ్ళని కూడా మాకు వాళ్ళకి గెలిచిన దానికి డిఫరెన్స్ కేవలం ఒక్క సభ్యుడే. ఒక్క సభ్యుడు మా వైపు వస్తే, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క సభ్యుడిని మేము లాక్కుంటే, మేము తీసుకుంటే ఏం అసలు ఫోన్ చేసి అడిగితే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కదా. సో ఒకళ్ళని తీసుకుంటే తాడిపత్రి మున్సిపాలిటీ మాకు కైవసం అయ్యేది, కానీ మేము చేయలేదు కదా అలా రోజు. కానీ ఈరోజు మీరు చూస్తే తిరుపతి ఒక్కటే ఒక కార్పొరేటర్, ఎట్లా వచ్చింది డిప్యూటీ మేయర్? తుని ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఉమెన్స్ల మీద కూడా దాడి చేసేటటువంటి పరిస్థితికి వెళ్ళారు. విశాఖపట్నం ఈరోజు పొద్దున అదే చేయబోతా ఉన్నారు, 19వ తారీఖు జరగబోతా ఉంది. మీరన్న వెంకటగిరికి సంబంధించి కావచ్చు, లేదంటే మీరన్న నెల్లూరులోనే డిప్యూటీ మేయర్ జరిగింది మొన్న. నెల్లూరులో 0 వాళ్ళ కార్పొరేటర్లు, వాళ్ళు గెలిచింది ఎలక్షన్ల ద్వారా 0. ఇప్పుడు మా దగ్గర నుంచి కొంతమందిని లాగేసుకొని డిప్యూటీ మేయర్ కైవసం చేసుకోవాలని చెప్పి అక్రమదారులు ఎట్లా వెళ్ళారో చూశారు కదా. సో ఇలా వచ్చే దాంట్లో ఏం సాధిస్తారంటున్నాను నేను. పాయింట్ నెంబర్ 1, ఇట్టా ఇప్పుడు మనం నిజాయితీగా సంపాదించుకున్నాం అనుకోండి, పచ్చడన్నం తిన్నా కూడా మనకు ఆ రోజు చాలా సంతృప్తిగా ఉంటుంది. అరే వాళ్ళు మన కష్టార్జితంతో తిన్నారా అని చెప్పి. ఏడో దొంగతనం చేసుకుని తిన్నాం అనుకో, బిర్యానీ తిన్నారు కదా. సో ఇప్పుడు ఇంకో సంవత్సరం వీళ్ళకి ఉన్నది. ఈ పదవీ కాలం 5 ఏళ్ల టర్మ్లో 4 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకొక సంవత్సరమే ఆ మేయర్లు కానీ, ఆ డిప్యూటీ మేయర్లు కానీ, ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ ఉండేది. దాన్ని ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు వాళ్ళు తీసుకొని? 2 అధికారంలో ఉంది వాళ్ళే, ఎమ్మెల్యేలు అక్కడ ఉంది వాళ్ళే. మరి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కూడా వస్తే ఏం చేద్దామని? అయినా అధికారంలో ఉన్న వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి అన్ని మున్సిపాలిటీలు కానీ అన్ని. చైర్మన్ ఉన్న వాళ్ళు ఏం చేయనీరు పనులు కూడా. సో కానీ దాన్ని కూడా లాగేసుకొని ఏదో చేయాలని అనుకుంటే అట్లాంటి పదవులతో ఏం సాధిస్తారంటున్నా పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు నిజంగా 164 మంది కూటమి కదా, పొద్దు నుంచి సాయంత్రం దాకా 11 రెడ్డి, 11 రెడ్డి, మీరంతా లేకీ స్కిట్లు, చిల్లర స్కిట్లు, ఈ 11ఓడ నువ్వు ఎమ్మెల్యేకే పనికిరావు, పులివెందుల ఎమ్మెల్యేవే నువ్వు, ఇట్ట రోజు పిచ్చి కోతలు కొడుతున్నారు కదా. ఒక్కసారి ఆ కౌన్సిలర్ల చేతో, ఆ మేయర్ల చేతో రాజీనామాలు చేయితే 11 రెడ్డో 11 పార్టీయో 164 మందో 164 మందులో తెలిపోయింది కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ఎందుకంత భయం? మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాల, అంటే అప్పుడే అంత వ్యతిరేకత కూడగట్టుకున్నారనేది మీకు కూడా తెలుసు కదా. మరి ఇట్లాంటి వాళ్ళు, ఇట్లా భయపడేవాళ్ళు ఎందుకు మరి ఇట్లాంటి పిచ్చివాగుడు వాగటం? మాకు అవి వచ్చేసినాయి, ఇవి వచ్చేసినాయి, ఈ కైవసం చేసుకుంటున్నాం, ఈ కైవసం చేసుకుంటున్నాం. మొన్న మీరు చూశారు ఎంపీపీలు ఏదైతే జడ్పీ చైర్మన్, కడప జడ్పీ చైర్మన్, లేదంటే కొన్నిటికి సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో
మొన్న డైరెక్ట్గా ఎంపీపీలకు సంబంధించి ఎంపీటీసీలు చూశారు, మహిళా ఎంపీటీసీ సృజన మొదలుకొని చాలామంది డ్రెస్సులు లాగేసి, ఇది అసలు అవతల వయసు పెద్ద ఆయన కన్నా కనీసం సిగ్గుసారం ఉండాలి కదా. మహిళలు పట్టుకొని డ్రెస్సులు లాగేసి బలవంతంగా ఓటింగ్ వేయించుకోవాలని ప్రయత్నిస్తే ఎలా తిరుగుబాటు జరిగింది? అమ్మాయి దళిత మహిళ దళిత మహిళని పట్టుకొని లాగి మళ్ళీ ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చాలదా? అంటే ఇప్పుడు ఆ ఒక్క ఎంపీపీ మీ దగ్గర లేకపోతే ఏం చచ్చిపోతారా? ఓ పని చేయొచ్చుగా, మా వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే మేము మా నాయకుడికి చెబుతాం, అన్న కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నారన్న పోనీలో ఒకటి పడేద్దామంటే మేము ఇచ్చేవాళ్ళం కదా, ఇంతెందుకు పోవాలా? ఇప్పుడు మీరు మా నాయకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, అయ్యా మీ కాళ్ళకి దండం పెడతాం, ఒక్క పదవి ఇవ్వండి అని అడుక్కున్నారు అనుకో తెలుగుదేశం వాళ్ళు వచ్చి, మేము మా నాయకుడికి చెబుతాం జగన్ గారికి, అన్న వాడు రోజు వచ్చి ఇంటి దగ్గర కాళ్ళు పట్టుకొని కాళ్ళు వదలట్లేదు అన్న, నేను ఇంట్లోంచి బయటకు వస్తే అసలు నన్ను బయటకు వెళ్ళకుండా కాళ్ళు పట్టుకొని దండం పెడతాను మొత్తుకుంటున్నాడు అన్న, ఏడుస్తున్నాడు అన్న, ఒక పదవి ఇమ్మని. పోనీలే అన్న మనం ఎటు పోయినాయి కదా, మన 150 సీట్లు పోయినా మనకి ఈ పదవులు ఎంత ఓ ముష్టేద్దాంలే అంటే మేము కూడా ఇచ్చేవాళ్ళంగా. ఇటు ఎందుకు లాక్కోవడం? అదేదో మా కాళ్ళు పట్టుకుంటే వచ్చి తెలుగుదేశం వాళ్ళు పడేస్తాం కదా మేమే. పోనీలేరా బాబు వీళ్ళు కాళ్ళు పట్టుకొని మరి ఏడుస్తున్నారు, ఇంత రాజకీయాలు ఎట్టండి నీచులను ఎప్పుడు చూడలేదు, ఇంత దిగజారిపోయినాలను చూడలేదు, ఇంతకంటే దిగజారులన్న ప్రతిసారి ఇంతకంటే దిగజారిపోతున్నటువంటి ఇట్టంటాలు మనం చూడలేదు. పోనీలేంటారు బాబు, ఈ పదవులతో మనకేం వస్తుంది, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల్లో సేవ చేద్దామని వదిలేసేవాళ్ళం కదా. ఎందుకు అట్టండి బతుకులు? ఎట్టేదో అన్యాయంగా లాక్కోనో కిడ్నాపులు చేసో లేదంటే మా అమ్మ నీతిగా గెలవండి. ఇప్పుడు మీరు అన్నారు 164 సీట్లు గెలిచారు, అక్రమమో సక్రమో ఏదో విధంగా వచ్చింది కదా, ఇప్పుడు మేము దాని మీద ఏం కామెంట్ చేయట్లేదు కదా, గెలిచారు అధికారమే కదా. ఇప్పుడు అట్టాన్ని రాజీనామా చేసి గెలవండి, ఎంపీపీలు ఎంపీటీసీల చేత రాజీనామా చేయించండి. మీరు గెలిచేశారు అనుకోండి డైరెక్ట్గా ఎంపీపీ మీకే వస్తుందిగా. ఇక్కడ జెండా ఎగరేసామని చెప్పి 3 జెండాలు ఈ నెత్తి మీద ఒకటి ఈ నెత్తి మీద ఒకటి ఈ చెవుల్లో ఒకటి ఆ చెవుల్లో ఒకటి పెట్టుకొని పెద్దగా జెండాలు పెద్ద పెద్ద ర్యాలీలు తీసుకోవచ్చు కదా. భయమా? 164 మందికి 11 పార్టీని చూసి 11 సార్ మాకు వచ్చినాయి అదే కదా, మీరే కదా అవహేళన చేస్తుంది. మరి 11 చూసి 164 మంది నిజాయితీగా గెలవలేక ఈ 11 దగ్గర నుంచి ఎట్టొకటి లాక్కోవాలి అంటున్నారంటే నీ 164 ఎట్టొచ్చినాయి అనేది అక్కడే అర్థం కావట్లేదా? అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్కి వెళ్తే మీరు అధికారంలోకి వస్తారని మీకు కాన్ఫిడెంట్ ఉందా? పెట్టి చూడమనండి. నేను అడుగుతున్నాను, పెట్టి చూడమనండి సార్, పెట్టి చూడమనండి. ఇది కొంచెం మీకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించట్లేదా? ఎందుకు ఓవర్ కాన్ఫిడెంట్? సంవత్సరంలోనే అసలు ఏం డిసైడ్ చేస్తున్నారు? సంవత్సరం కూడా అవసరం లేదు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా మీరు టెస్ట్ చేస్తే ఎంతసేపట్లో తెలిసింది మీకు? అన్నం అంతా ఉడికేదా చూడాలి, మొత్తం అన్నం పత్తి మెతుకు పట్టుకొని చూడాలి. కాదు సార్, ప్రతిసారి ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు కదా. ప్రతిసారి వర్కౌట్ కాదు, ఎందుకు తెలుసు కదా. 164 సీట్లు ఎట్టొచ్చినాయి వాళ్ళకి? ప్రజలు కట్టబెట్టారు. అవును ప్రజలే, ఈవీఎంల ద్వారా ప్రజలే గుద్ది ఓట్లేశారు. ఈవీఎంల ద్వారా గుద్ది ఓట్లేశారు సార్. మీరేసిన అక్కడే ఈవీఎంల ద్వారా గుద్ది ఓట్లేశారు. ఎట్టో తెలుసా, మామూలుగా ఇలా ఆడికే తెలియదు అన్ని మెట్లు వస్తాయని అట్టేశారనమాట. ఆ పోటీ చేసిన ఆడికే తెలియదు, ఆడు గెలుస్తాడో లేదు ఆడికే తెలియదు. ఆడికి 90,000 మెజార్టీ వచ్చింది. రిజల్ట్ వచ్చి చూసుకునేదాకా ఆడికి తెలియదు. 90,000 నాక చూడు కరెక్ట్ కాదు, మన కాదు, వేరే కాన్స్టిట్యున్సీ అయి ఉంటుంది. అరే బాబు మనకే అన్న వచ్చింది 90,000 మెజార్టీ, ఊరుకో మనం ఏదైనా గెలిస్తే 9 ఓట్లు 10 ఓట్లతో గెలవ 90,000 అట్టుంటుంది అనమాట. ఈవీఎంలో గుద్దేశారని మీరు అంటున్నారు తప్పితే ప్రజల్లో మీకు వ్యతిరేకతుందని ఒప్పుకోరా? దేంట్లో ఉంది? మేబీ వాళ్ళకి కట్టబెట్టారు కదా పదవి. దీని మీద మా మీద వ్యతిరేకత ఉందంటే ఏది? మేము పథకాలు ఇవ్వడం వల్ల వ్యతిరేకత వచ్చిందా? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు అని ఎలా చెప్తారు మీరు అంటున్నా. మరి వ్యతిరేకత ఉంటే ఇప్పుడు మీరు 10 నెలల్లోనే మరి అంత ఉంటుందా అని అన్నారు కదా, చెక్ చేయమంటున్నా నేను. వ్యతిరేకత మా మీద ఉందో వాళ్ళ మీద ఉందో. బై ఎలక్షన్కి వెళ్ళారనుకో చెక్ చేస్తే వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఒక్క ఎంపీటీసీ వెళ్ళలేరా, ఒక్క జడ్పీటీసీకి పోలేరా? ఏంది? నేను ఎమ్మెల్యేకి అడుగుతున్నావా? వెళ్ళొచ్చుగా, మరి ఎందుకు వెళ్తా? మీరే చెప్పండి. 164 మందిని ప్రజలు అసలు వీళ్ళు కావాలి మాకు, వీళ్ళు తప్ప అసలు ఎవరూ లేరు, ఈ పవన్ కళ్యాణ్ వాడికి 80,000 ఇవ్వాలి, లోకేష్ అనేవాడికి 90,000 మెజార్టీ ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యి ఇచ్చారని మీరే అంటున్నారు కదా. అక్కడే మరి రాజీనామా చేయొచ్చుగా. అడ్డదారులు ఎందుకు మన నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వటం? ఎవరో ఒకటి చేత రాజీనామా చేయొచ్చు, ఎమ్మెల్యేగా డైరెక్ట్గా ఇవ్వచ్చుగా. మరి ఎందుకు టెస్ట్ చేయాల? సరే వదిలేద్దాం. కొన్ని కార్పొరేటర్లు అక్కడొకటి రాజీనామా చేయించండి. 175 నియోజకవర్గాల్లో రెఫరెండంగా పోదాం. కార్పొరేటర్లని, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు లాక్కున్నాళ్ళని కొత్త అన్నట్ల మీరు ఎవరినైతే మీ పార్టీలో తీసుకున్నారో వాళ్ళ చేత రాజీనామా చేయించండి. గుర్తు మీద వెళ్దాం. 3 పార్టీలు కలిసారండి.
మళ్ళీ విడివిడిగా అంటలేదు, ఎందుకంటే మీ జీవితంలో రాలేరు మీరు. మళ్ళీ అట్టంటే మళ్ళీ ఏడుస్తారు, అట్లంటే ఏడుస్తారు, అసలు పారిపోతారు. సో వద్దు, కలిసేరండి, మళ్ళీ మేము సింగిల్గానే వస్తాం. చూద్దాం, ప్రజా తీర్పు ఇచ్చారు అనుకో, అమ్మో మీరు ఈ 10 నెలలు అద్భుతంగా పరిపాలించేశారు, చంద్రబాబు నాయుడు అసలు గ్రోత్ ఇట్లా నుంచి ఇట్లా తిప్పుకుంటూ పైకి మోడీ కంటే నెత్తి మీద పెట్టాడు గ్రోత్, అందుకని ప్రజలు పట్టం కట్టారని అప్పుడు మాట్లాడదాం. సో అంతే తప్ప ఎందుకు కబుర్లు చెప్పడం కాదు కదా. నిజాయితీగా గెలవమంటున్నాం, పేపర్ చూసి రాయొద్దు, చదువుకొని కష్టపడి పాస్ అమ్మంటున్నాం. మేము ఎట్టయితేనే పాస్ అయ్యామో లేదని వాళ్ళు అంటున్నారు. సరే మీరు అంతే లేరా బాబు అని వదిలేయాలి, అంతకుమంటే చేయగలిగేదే ఉంది. సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా అంతే. అంటే ఇప్పుడు 2019లో మీకు 151 సీట్లు వచ్చేసారు. ఆ రోజు కూడా అదే ప్రజలు ఈవీఎంలకి గుద్దే మిమ్మల్ని కూడా గెలిపించారు. మరి దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? ఆధారాలతో క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు దీనికి ఉన్నాయి ఆధారం? ఎస్. ఓకే. పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా ఏమన్నా ఉందా? మీరు 2019లో మేము గెలిచినప్పుడు పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు పెరిగినాయా అంతే ఉన్నాయా? అంతే ఉన్నాయి. కాబట్టి మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. మీ వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని మీరు వెళ్తే లెక్క పెట్టకుండా తగలబెట్టుంటే ఎస్ ఏదో తేడా జరిగిందని అనుమానించవచ్చు. ఫోన్ ఛార్జింగ్, ఈవీఎంల ఛార్జింగ్, మనోడు ఫోను ఏరోప్లేన్లో మోడల్లో పడేస్తూ స్విచ్ ఆఫ్ చేస్తే పెట్టాం, తర్వాత ఛార్జింగ్ పెరిగిద్దా? ఛార్జింగ్ పెడితేనే కదా పెరిగేది. మరి ఈవీఎం బ్యాటరీలు ఎట్లా పెరిగినాయి? వీవీప్యాట్ స్లిప్పులు 45 రోజుల్లోపు తగలబెట్టకూడదు. ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా నియమించారు అతన్ని ఎన్నికల కమిషనర్ నుంచి. మరి ఆయన తగలబెట్టమని 10 రోజుల్లో ఆర్డర్ ఎట్టిచ్చాడు? కోర్టులో ఆల్రెడీ కేసులు ఉన్నాయి వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని. మరి ఎందుకు ఇచ్చారు? ఒక ఊరిలో అసెంబ్లీకి మాకు ఒక ఓటు పడింది, పార్లమెంట్కి 470 ఓట్లు పడ్డాయి. హౌ ఇట్ పాసిబుల్? మాకు 2 ఏజెంట్లు ఉన్నారు అక్కడే, ఆ బూత్లో 2 ఏజెంట్లు కూర్చోన్నారు. పడితే డిఫరెన్స్ ఒక 20 ఓట్లు 30 ఓట్లు పార్లమెంట్కి అసెంబ్లీకి డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక్కోటు మాకు అసెంబ్లీకి వచ్చి అదే ఊర్లో పార్లమెంట్కి 470 ఓట్లు పడ్డాయి. అంటే స్టేట్లో మిమ్మల్ని వద్దనుకున్నారేమో, సెంటర్లో వాళ్ళకి కావాలని. ఏదో ఆ ఊర్లో మొత్తం జనమా? మేబీ. ఓకే, ఏ ఊరో చెప్తే కొద్దిగా ఆ ఊరాలు అన్న దండం పెట్టినారు, మీరు కూడా వెళ్ళి మీరు చెప్పండి. అదే హిందూపూర్లో వాళ్ళే చెబుతున్నారు మేము వేసిన ఓట్లు ఏమైనాయి అని. మీరు వద్దనుకున్నారు, మీరు భలే కామెడీగా ఉన్నారే. మీ ఊర్లో మీ ఊర్లో 500 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 500 ఓట్లు 400 అసెంబ్లీకి పడి 350 పార్లమెంట్కి పడితేనో ఒక 40-50 డిఫరెన్స్ వస్తాయి. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు అస్సలు ఈ ఊర్లో మనం అసెంబ్లీకి మాత్రం వేయకూడదు, ఈ ఊర్లో పార్లమెంట్ మొత్తానికి మళ్ళీ ఫ్యాన్కే గుద్దాలి అని బలంగా తీర్మానం చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తెల్లారులు తీర్మానం చేసి వెళ్ళి గుద్దొచ్చారు. మనం కూడా చెప్పడానికి ఉండాలి కదా, నమ్మాలంటే ఇప్పుడు ఉన్న వాస్తవాలు మనం చెబుతున్నాం. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా రకరకాలు ఉన్నాయి. దీని మీద వాళ్ళకే తెలుసండి బాబు, మనం చెప్పేదే ఉంది. చెప్పా కదా, ఆడు గిల్లుకున్నారు చాలామంది. అన్న నాకు వస్తున్న మెజార్టీ అన్న ఏందన్న 30 దాడుతుంది, 40 దాడుతుంది, 50 దాడుతుంది. వీడికి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది ముందు. అరే ఇది మంద కాదు, మళ్ళీ చెక్ చేయి, మనకంత మెజార్టీ ఆడి నుంచి వస్తుంది. కూటమి ఎమ్మెల్యేలు ఎలక్షన్ రిజల్ట్ రోజు వాళ్ళకి మెజార్టీలు చూసి అన్న కాదు ఇది మంద కాదు, లేదన్న మందే, స్టేట్ అంతా అవుతుంది. ఆ స్టేట్ అంతా అసలు మనకి ఇంటర్నెట్ రావటం ఏంది, గెలిస్తే 2000-3000తో కలవాలి, కానీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు మందకాటి నుంచి వస్తాయి మెజార్టీ అని వాళ్ళే గిల్లుకున్న పరిస్థితి. సో ఎలా గెలిచారనేది తెలుసు, అది ప్రూవ్ చేయలేం కదా. ఎందుకు ప్రూవ్ చేయలేము? ఇప్పుడు కోర్టులో కేసు వేసాం. కోర్టు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది హైకోర్టు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు కోర్టు వారు. ఆయన ఏమంటాడు, మేము అసలు ఆల్రెడీ స్లిప్పులు తగలబెట్టేసామని అంటాడు. మరి ఎట్లా ప్రూవ్ చేస్తాం? ప్రూవ్ చేయలేం కాబట్టి వాళ్ళ ఇష్టం. మేము నిజాయితీగా పొద్దున సాయంత్రం ఈ టెక్స్ట్ బుక్లు ఆ టెక్స్ట్ బుక్లు ఈ పేపర్లు ఆ పేపర్లు అన్నీ చదివేసి మేము కష్టపడి పాస్ అయ్యామని అంటారు వాళ్ళు. అట్లానే పాస్ అయ్యారులేరా బాబు మీరు వదిలేయడని. ప్రజల సమస్యలు ఏంది, ప్రజాక్షేత్రంలో ఎలా వెళ్ళాలో దాని మీదే పోతున్నాం. సో అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్షము శాశ్వతం కాదు. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.